న్యూస్ ప్రగతిరథ చక్రం విడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇన్నాళ్ళు ఉమ్మడిగా సాగిన ఆర్టీసీ రెండుగా విడిపోయి వేర్వేరుగా పనిచేస్తోంది. ఉద్యోగుల విభజన పూర్తయినా ఆస్తుల విభజనపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. హైదరాబాద్ ఆస్తులపై తమకి హక్కుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాలు పట్టుబడుతుంటే చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదంటున్నాయి ఇటు తెలంగాణ కార్మిక సంఘాలు. ఎట్టకేలకు ఆర్టీసీ విభజన పూర్తయింది. ఇక నుంచి ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది రథచక్రం. ఏపీకి ఎండీగా సాంబశివరావు వ్యవహరిస్తే తెలంగాణకు రమణారావు బాధ్యతలు తీసుకున్నారు. బస్సు భవన్లోని ఏ బ్లాక్ ఏపీఎస్ ఆర్టీసీకి, బి బ్లాక్ తెలంగాణకు కేటాయించారు. ఆర్టీసీ విభజన ఎప్పుడెప్పుడని చూస్తే సంవత్సరం జాప్యం అయిపోయింది. తెలంగాణ మజ్దూర్ ఫోర్స్ వలన ఈ రోజు నుంచి రెండు ఛాంబర్లు ఏ బ్లాక్లోకి ఆంధ్ర వాళ్ళు మారిపోయిండ్రు. మా ఆఫీసర్లకు సంబంధించి బి బ్లాక్లు అందరికీ కూడా వాళ్ళ ఛాంబర్లన్నీ మారినాయి. ఆల్రెడీ టోటల్గా మార్చి పీకేసులు కూడా ఎవరికి రావాల్సిన రికార్డులని వాళ్ళకి టోటల్గా కూడా చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి ఎక్సర్సైజ్ జరిగింది. ఈరోజు చాలా సంతోషం, శుభదినంగా భావిస్తున్నాం. తెలంగాణ కార్మికులు మాకు స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్ మాలో ఉంది. అధికారుల విభజన పూర్తయిన ఆస్తుల పంపకంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ ఆస్తులపై తమకు హక్కుందని వాదిస్తున్నాయి ఏపీ కార్మిక సంఘాలు. ఆస్తులను 58-42 నిష్పత్తిలో పంచాల్సిందేనని పట్టుబడుతున్నాయి. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఏపీఎస్ఆర్టీ సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆంధ్ర ప్రాంతం సంబంధించి 14 ఉమ్మడి ఎసెట్స్లో వాటా రావాల్సిన పరిస్థితి. వివాదం షీలాబేడి కమిటీ పరిధిలో ఉంది కాబట్టి షీలాబేడి కమిటీ పరిధిలో మాకు న్యాయం జరుగుతుందని మేమైతే ఆశిస్తున్నాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల్లో మేము ప్రభుత్వంగానే మాకు న్యాయం చేయకపోతే సుమారు 1500 కోట్ల రూపాయల వరకు ఆంధ్ర ప్రాంతం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగే పరిస్థితి కాబట్టి షీలాబేడి కమిటీ పరిధిలో ఆంధ్ర ప్రాంతం సంబంధించిన ఆర్టీసీ కార్మికులకు ఉమ్మడి ఆస్తులు న్యాయం జరగకపోతే అవసరమైతే న్యాయ పోరాటానికి వెళ్తాం, కానీ మాకు రావాల్సిన వాటాలో మాత్రం ఎటువంటి వెనకడిగేసే ప్రశ్న ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హైదరాబాద్ బస్ భవన్, తార్నాక ఆసుపత్రి, ఆర్టీసీ కళ్యాణ మండపం, మియాపూర్ బాడీ బిల్డింగ్ యూనిట్లపై హక్కు అడుగుతున్నాయి ఏపీ కార్మిక సంఘాలు. ఉన్నత విద్యా మండలిపై ఇటీవలే హైకోర్టు ఇచ్చిన తీర్పును తెరపైకి తెస్తున్నాయి. అయితే హైదరాబాద్ ఆస్తుల్ని పంచితే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు కార్మిక సంఘ నేతలు. అంగుళమైన సీమాంధ్రకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రూల్ ప్రకారంగా ఏ జిల్లా ఆ జిల్లాలో ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నప్పుడు సీమాంధ్ర అధికారులు మాత్రం మాకు భాగస్వామ్యం రావాలి, 14 ఇట్లలో 3 రావాలా, బస్ భవన్ మాకే కావాలా, అట్లాగే మాకు అన్ని వసతులు కావాలి, తార్నాక ఆసుపత్రి ఉమ్మడిగానే మాకు ఇవ్వాలి, అట్లాగే బీబీడబ్ల్యూ బస్ బాడీ యూనిట్ని మాకు ఇవ్వాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో సరైనది కాదని షీలాబేడి కమిటీకి తెలంగాణ మజ్దూర్ యూనియన్గా ప్రభుత్వ రంగ సంస్థల కన్వీనర్గా మేము చెప్పడం జరిగింది. క్లియర్గా కూడా ఏదున్నా తెలంగాణ ఆస్తులు తెలంగాణకే ఉంటాయి. సిమిలర్ కేసు కూడా ఒకటి ఉన్నత విద్యా మండలికి సంబంధించింది హైకోర్టులో కూడా రావడం జరిగింది. దాన్ని కూడా ప్రస్తావించి షీలాబేడి గారికి రైటింగ్లో మేము ఇవ్వడం జరిగింది. ఆస్తుల విభజనపై కేంద్రం నియమించిన షీలాబేడి కమిటీకి కార్మిక సంఘాల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎవరిని బుజ్జగించాలో తెలియక డైల్మాలో పడింది. దీంతో ఆస్తుల విభజనపై మరో 2 నెలల సమయం కావాలని కోరింది.